AI tool uh, which creates an interesting, engaging, interactive learning experience among the students. Uh, Before I should start this session, uh, one important point I wish to draw your attention once again is about this. I request all of you kindly pay attention on the screen, please. There are two important things which we are covering in this workshop. One, how to use AI. Second, what to teach with AI. Okay. So you should not confine to the tools only and try to incorporate the tools into the classroom. Then only the impact will be felt by the students. So when we talk about how to use AI, for example, Notebook LM. Yesterday I started. So few things we have done. So it focusing on developing the skills to effectively utilize and master various AI tools for educational professional tasks. Let me connect this one with the Notebook LM. When we open the Notebook LM, you can join with a Gmail account. Second, what I told, it accepts the input in the form of PDF, PPT, audio, Google Drive, Google Doc, Google Sheet, Google Slide, websites, YouTube and other. అంటే మన మనం ఏదైతే రిసోర్స్ స్టూడెంట్స్ కి ఇద్దాం అనుకుంటున్నామో చెప్దాం అనుకుంటున్నామో దాన్ని ఈ టూల్ ద్వారా ఎక్సలెంట్లీ మనం అనలైజ్ చేసుకోవచ్చు. దట్స్ ది ఫస్ట్ పాయింట్. అండ్ వాట్ ఆర్ ది థింగ్స్ వి డిడ్ యాజ్ సూన్ యాజ్ వి అప్లోడెడ్ దట్. నిన్న నేను ఒక ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ 2-page డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను. యాజ్ సూన్ యాజ్ యూ అప్లోడెడ్ దట్, ఇట్ ప్రొవైడెడ్ ఏ సమరీ. అంటే స్లో లెర్నర్ కి పనిచేస్తుంది బాగా, యావరేజ్ లెర్నర్ కి పనిచేస్తుంది, గిఫ్టెడ్ లెర్నర్ ఎనీవే దే విల్ ఎంజాయ్ ఇట్. ఇది ఓన్లీ 2 పేజీలే కాదు, 200 పేజీలైనా 2000 పేజీలైనా, ఒక డాక్యుమెంట్ అయినా 50 డాక్యుమెంట్లైనా మీకు కన్సాలిడేటెడ్ సమరీ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. దిస్ విల్ బి ఎన్ అడిషనల్ ఇన్పుట్ టు ఎంగేజ్, ఎంకరేజ్ అండ్ మోటివేట్ ద లెర్నర్ ఆన్ డిఫికల్ట్ టాపిక్స్. అది మన అవుట్కమ్. అన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్సే కాదు, నేను కంప్యూటర్ సైన్స్ మీద తక్కువ మాట్లాడతాను వీలేదు. కంప్యూటర్ సైన్సే కాదు, జనరల్ సబ్జెక్ట్స్ లో కూడా అంటే నాకు ఈజీగా ఉండొచ్చు, అవతల కష్టంగా ఉండొచ్చు. సో దిస్ ఫెసిలిటేట్స్. సెకండ్ పాయింట్, మనం నిన్న ఇంకోటి ఏం చూసాం, ఆ సమ్మరీ ఇంగ్లీష్ లో ఉంది. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ దిస్ కంట్రీ, primarily English is not a primitive first language for them. So it's not, it is the other tongue, not a mother tongue. So mother tongue lo చేర్చడానికి then we write a small prompt, convert this one to Telugu అనగానే ఆ సమరీ ఏదైతే ఉందో, హాఫ్ పేజో 1 పేజో 2 పేజో ఏదైతే సమరీ వచ్చిందో, దట్ సమరీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ తెలుగు. ఒకసారిగా మన తెలుగులో కనపడగానే మన అందరం నేను చూసారా, ఓ బాగుందండి, ఇది హ్యాపీగా ఫీల్ అయ్యాం మనం. సో దిస్ ఈస్ అనదర్ వే టు ఎంకరేజ్ అండ్ ఎంగేజ్ ది లెర్నర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అది ఇది మొత్తం 10 భాషల్లో వస్తుంది. తర్వాత మన శ్రీనివాస్ గారు నేను చెప్పారు, ఏ అస్తమానం మనం రాయక్కర్లేదు ఈ ప్రాంప్టింగ్. ఓకే, దాని బదులు ఈ నోట్బుక్ ఎల్ఎంలో ఒక ఫీచర్ ఉంది. ఇఫ్ యు గో అండ్ సెట్ ది సెట్టింగ్స్ లో అవుట్పుట్ లాంగ్వేజ్ తెలుగు అని టైప్ చేస్తే, మీరు నాట్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్ ఆటోమేటికలీ జనరేట్స్ ది ప్రాంప్ట్స్ ఫర్ యూ. కానీ ఇక్కడ 2 విషయాలు. ఈ వీడియో దేనికి ఇస్తున్నాం, సారీ ఈ టెక్స్ట్ మెటీరియల్ దేనికి ఇస్తున్నాం? బేసిక్ లెవెల్ కోసమా, అడ్వాన్స్ లెవెల్ కోసమా, అప్లికేషన్ లెవెల్ కోసమా? కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసమా, ఐడియా అర్థం చేసుకోవడం కోసమా, స్కిల్ కాంపోనెంట్ కోసమా, టాస్క్ కాంపోనెంట్ కోసమా? ఇంటర్న్షిప్ కోసం తయారు చేస్తున్నావా, లేదంటే మన ప్లేస్మెంట్స్ కోసం తయారు చేస్తున్నావా, స్టూడెంట్స్ ని హ్యాకథాన్ కోసం తయారు చేస్తున్నావా, మన మాస్టర్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్టూడెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడ్ లోకి తయారు చేస్తున్నావా? ఇది ఐ థింక్ వాట్ ఈస్ ద కాల్
యూ యాజ్ ఎ టీచర్స్ హ్యాస్ టు టేక్ ఇన్ దిస్ రిగార్డ్. అది ఏఐ చెప్పదండి, చాలా ఇంపార్టెంట్. అది సెకండ్ పాయింట్. సో వాట్ టు టీచ్ విత్ ఏఐ is a call should be taken by the teacher only. ఈ కాల్ కూడా ఏఐ తనంతట తాను తీసుకుంటే మన అస్తిత్వం మీద ప్రశ్నార్థకం వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఈ కాల్ వీ షుడ్ టేక్. సో ఇట్ గివ్స్ ఎ పాసిబుల్ కాంబినేషన్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసమా, లేదంటే వాళ్ళ ల్యాబ్ యాక్టివిటీ కోసమా, లేదంటే వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ కోసమా, అది మీకు తెలుసు, ఏఐకి తెలియదు. Okay, so what to teach with AI is emphasizing transforming teaching learning practices by integrating AI tools into pedagogy and curriculum design. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న విషయం నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసే ప్రాసెస్ లో గుర్తు చేద్దామని. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాను ఆ రోజు స్టార్టింగ్, నిన్న చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, ఇప్పుడు మనకి ఈ మెటీరియల్ ఎక్కడ దొరికిందండి, ఈ ఆర్టికల్ ఎక్కడ దొరికింది? ఈపీజీ పాఠశాలలో దొరికింది. వేర్ ఈజ్ ఈపీజీ పాఠశాల? ఈపీజీ పాఠశాల తర్వాత ఎందుకు ఆర్టికల్స్ అంటే, రిసోర్సెస్ రెండు రకాలు. ఆల్రెడీ సమ్ రిసోర్సెస్ హ్యాస్ బీన్ అవైలబుల్, సమ్ రిసోర్సెస్ యు ఆర్ జనరేటింగ్. ఈ వర్క్ షాప్ లో భాగంగా టెక్స్ట్ రిసోర్సెస్, ఇమేజ్ రిసోర్సెస్, తర్వాత వీడియో రిసోర్సెస్, ఇవన్నీ కూడా మీకు చేయడం చెప్తాం. బట్ కానీ నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్, ఇందాక మీకు చెప్పిన ఈపీజీ పాఠశాలలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఆర్టికల్ ఏదైతే నేను నోట్బుక్ ఎల్ఎంలో వాడానో, ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ సిస్టమ్. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డిజిటల్ పెడగాజీ is very, very important. So digital pedagogy is a thoughtful and effective use of digital tools, technologies, and online platforms to enhance teaching, learning, assessment in higher education. ఇక్కడ ఇంకొక విషయం నేను చాలా క్లియర్ గా చెప్పాను. డిజిటల్ పెడగాజీ ఇస్ నాట్ జస్ట్ యూజింగ్ టెక్నాలజీ. చాలా మంది నోట్బుక్ ఎలా వాడతామండి, హెడ్ క్విజల్ వాడతామండి, అదేం గొప్ప విషయం కాదు. ఏం చెప్పాలి, బట్ టీచింగ్ త్రూ టెక్నాలజీ విత్ ఎ క్లియర్ లెర్నింగ్ పర్పస్. మా యూనివర్సిటీలో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఇది సిఓస్ అండి, దీస్ ఆర్ ది పిఓస్. టు అచీవ్ దిస్ తర్వాత మేము ఇలా డిజైన్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ లో భాగంగా వీఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. ద టెక్నాలజీ కుడ్ బి డిజిటల్, టెక్నాలజీ కుడ్ బి ఏఐ. This technology can be useful for teaching, learning, assessment, pedagogy, and the research. Or if you are a non-teaching, yes, we are conducting a non-teaching training programs for the non-teaching faculty also. So there are so many habits. What I am trying to say that. So ఇది చేయడం కోసం మనకి ఏం కావాలని చెప్పాను. Let me remind once again. What are the essential things before we use the AI? So to practice digital pedagogy effectively, university and college teachers need to acquire skills of 4 levels అన్నారు. ఫస్ట్ pedagogical, అక్కడే మనం blended learning గురించి మాట్లాడుకున్నాం. That's the reason I said the topic is on developing AI skills in designing experiential blended learning environment. నా first topic ఈ సెషన్ లో, because we are all expected to learn the digital skills, the blended learning. మళ్ళీ ఒక చిన్న విషయం రిమైండ్ చేస్తాను, మళ్ళీ ఇది నోట్బుక్ వెళ్ళంటే నాకు కావాలి. మనం ఏఐ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏఐ కెన్ డూ అటెండెన్స్, కన్సాలిడేట్ అటెండెన్స్, ఏఐ కెన్ డూ గ్రేడింగ్ అన్నాం, ఏఐ కెన్ గివ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అన్నాం, ఏఐ కెన్ జనరేట్ ది రిసోర్సెస్ అన్నాం. ఇవన్నీ చేస్తే టీచర్ ఏం చేయాలని చెప్పాను మీకు. సో ఒక సింగిల్ లైన్ లో చెప్పాను, ద క్లాస్ టైమ్ షుడ్ బి ప్రొవైడెడ్ టు అప్లైడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండ్ మోర్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ టాస్క్. బేసిక్స్ చెప్తూ, కానీ మనం చాలా వరకు టైం బేసిక్స్ తో టైం అయిపోతాం. ఎప్పుడైతే మన దగ్గర 2 క్లాసులు కనపడుతున్నాయో, ఫేస్ టు ఫేస్ 60 to 70%, ఆన్లైన్
30-40%, 70-30 అనుకోండి ఈజీగా. 70% ఫేస్ టు ఫేస్, 30% ఆన్లైన్. కొన్ని బిఫోర్ ద స్టూడెంట్ కమ్ టు ది క్లాస్ వాడికి సెల్ఫ్ స్టడీ మోడ్ లో ఇవ్వండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్. సో మీరు ఎప్పుడైతే వాడు బేసిక్స్ సెల్ఫ్ స్టడీ మోడ్ లో ఇంటరాక్టివ్ గా ఏఐ టూల్స్ యూజ్ చేసి క్లాస్ వస్తాడో, మీరు కూడా చదువుకుంటున్నారు. మనం గుర్తుపెట్టు, మనం అంతా చదువుకుంటున్నాం. మనం ఒక స్థాయి పెంచుతాం. లేకపోతే మనం ఏంటి, వాడు చదువుకొస్తే మనం ఏం చేయకపోతే కుదరదు. ఇక్కడ వాడు చదవాలి, మనం చదవాలి. సో దెన్ వీ కెన్ స్పెండ్ ద టైమ్ ఆన్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అండ్ వీ కెన్ కనెక్ట్ ద నాలెడ్జ్ విత్ ద రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్. సో ఈ పెడగాజికల్ స్కిల్స్ మనందరికీ తెలియాలి. రెండోది ఏం చెప్పాను నేను, టెక్నాలజికల్ స్కిల్స్. అవును సార్, మీరు ఇందాక చెప్పారు ఆన్లైన్. దానికి నేను ఏం చెప్పాను, దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. Jinomio.com ఒక మూడల్ ఎన్వైరన్మెంట్. అది సింప్లీ యూ గో అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ Jinomio.com అండ్ మై టీమ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ప్రాబబ్లీ లాస్ట్ డే. Dr. Deepak Bisla or Dr. Chandra, either of them they are going to cover. I told them to spend 2 hours. So మీకు దగ్గర వీడియో ఉంది, ఆ వీడియోని స్టూడెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, స్టూడెంట్స్ ని ఎన్రోల్ ఎలా చేయాలి, ఎలా చదువుకుని రావడానికి మోటివేట్ చేయాలి, ఇది మనకి టెక్నాలజికల్ స్కిల్స్ రావాలి. నిన్న ఇంకొక టెక్నాలజికల్ స్కిల్స్ మీరు చూసారా, ఐ జనరేటెడ్ ఈ పోడ్కాస్ట్. ఆ ఈ పోడ్కాస్ట్ ఎలా షేర్ చేసాం, when I click on the sharing button, it goes to the Google Drive. Google Drive లో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇండివిజువల్ కి షేర్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ దట్ ఫైల్. సో ఐ షేర్డ్ విత్ ఇండివిజువల్ స్టూడెంట్, ఐ కెన్ షేర్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. అస్తమానం ఈ షేరింగ్ గొడవ లేకుండా ప్రతి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాడాలి అంటే యూ కెన్ క్రియేట్ ఎ లింక్ అండ్ గివ్ ది వ్యూ రైట్స్. ఇది డిజిటల్ స్కిల్. ఇక్కడ ఏఐ పనిచేయదు. ఈ డిజిటల్ స్కిల్ రాకుండా, డిజిటల్ పెడగాజీ మీద అవగాహన లేకుండా నో ఏఐ విల్ వర్క్. చాలా మంది ఈ మాట అంటుంటారు, సార్ మేము అటెండ్ చేసామండి. ఇది చెప్పరు, ఎందుకంటే ఏఐ గురించి మాట్లాడితే ఏఐ చెప్పేసి వెళ్ళిపోదామని. నేను అలా చెప్పను ఎప్పుడు కూడా. ఏఐ చెప్తూ ఉండాలి, అసలు ఏఐ ఎలా వాడుకోవాలో తెలియాలి. సో థర్డ్ వన్, డిజిటల్ లిటరసీ. ఈ డిజిటల్ లిటరసీ, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇవాల్యుయేటింగ్ క్రెడిబుల్ డిజిటల్ రిసోర్సెస్. ఇవాల్యుయేటింగ్ క్రెడిబుల్ డిజిటల్ రిసోర్సెస్ లో మళ్ళీ మీకు ఏం చెప్పాను నేను, మన దగ్గర డిజిటల్ రిపాజిటరీస్ 4 రకాలుగా ఉన్నవి ఆల్రెడీ ఉన్నాయి. వాట్ ఆర్ దే? డిజిటల్ రిపాజిటరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిజిటల్ రిపాజిటరీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, డిజిటల్ రిపాజిటరీస్ అండర్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఓఈఆర్. ఓఈఆర్ నేను చెప్పలేదు, ఈ రోజు కొంచెం టచ్ చేస్తాను. సో ఈ 3 రకాల రిసోర్సెస్ ఉన్నాయి. సో మనకి ఏం కావాలి? స్కిల్. ఈ స్కిల్ రావాలి. ఇది స్టూడెంట్స్ కూడా పనిచేస్తుందమ్మా. మీకు యూ మే నాట్ బి యూజింగ్ 4th ఆప్షన్ ఆర్ యూ మే నాట్ బి యూజింగ్ ది 3rd ఆప్షన్. ఆ 3rd ఆప్షన్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఆర్ ది క్రెడిబుల్? అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఏఐ ఉంటే తెలియదు, మన బుద్ధి మనం వాడాలి. అంటే రెగ్యులర్ గా ఇలాంటి డిజిటల్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేసే అలవాటు మనకు ఉండాలి. లైబ్రరీకి వెళ్తే టెక్స్ట్ బుక్ గురించి ఎలా తెలుస్తుందో, మామూలుగా మన వాడి కిండెల్లో చదువుతారు. నేనేమంటానంటే ఒకసారి చూడండి, పుస్తకాన్ని టచ్ చేయండి. కిండెల్ ఎప్పుడు మీ తలకాయ దించుకోమని చెప్తుంది, పుస్తకం మన తలకాయ ఎత్తుకోమని చెప్తుంది. పుస్తకాన్ని తలకాయ కింద పెట్టి చదవలేమని. ఓకే, సో తలకాయ ఎత్తుకు చదవండి. సో లైబ్రరీకి వెళ్ళండి. లైబ్రరీకి వెళ్తే ఒకసారి చూస్తే తెలుస్తుంది, ఆ బుక్ టచ్ చేస్తే దాని ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఆ విధంగానే డిజిటల్ రిసోర్సెస్ కూడా మనకి తెలియాలి. అంటే మనం అలవాటు పడాలి. అలవాటు పడితేనే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే అలవాటు. దెన్ వాట్ ఈస్ అదర్ వన్ ఐ సే, డిజిటల్ లిటరసీలో ఈ భాగం. దెన్ ఎన్షూరింగ్ అకాడమిక్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ప్లేగరిజం డిటెక్షన్, ఏఐ లిటరసీ, ఇవన్నీ మా టీం చెప్తారు, మీకు ఫర్దర్ గా చెప్తారు. తర్వాత ప్రొఫెషనల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అడాప్టబిలిటీ టు ఎవాల్వింగ్ టెక్నాలజీస్. కొత్త విషయాన్ని నేర్చుకున్నాం, కొత్త ఓరియంటేషన్ ప్రకారంగా చెప్తున్నాం మేము. సో యూ ప్లాన్ యువర్ ఓన్ ఓరియంటేషన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్.
నాట్ నెసెసరీ యూ షుడ్ ఫాలో మీ. నేను ఒక 100 మందిని విన్న తర్వాత నేను ఐ క్రియేటెడ్ మై ఓన్ పాత్. సో మెనీ పీపుల్ విల్ సే దట్ నేను ఇలాగే చెప్తాను. చెప్పు, నా పద్ధతి నాది. సో ద పాయింట్ ఈస్ అడాప్టబిలిటీ టు ఎవాల్వింగ్ టెక్నాలజీ. అంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే మార్పు సాధ్యమా, మార్పు సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం. 1,00,000 మందిలో ఒక్కడే వింటారండి. ఆ ఒక్కడే చాలు మనకి. అలాగే నాకు 17 లక్షల మంది ఉన్నారు. మేమంతా కలిసి చదువుకుంటాం, నేర్చుకుంటాం. 17 lakhs ఉన్నాయి. దగ్గర దగ్గర నాకు ఒక 6,000 వాట్సాప్ గ్రూప్స్, 5,000 టెలిగ్రామ్ గ్రూప్స్. నేనేమంటానంటే ఇది సమూహం మాది. వీఆర్ ఆల్ లెర్నింగ్. మా కమిట్మెంట్ ఒకటే, వాట్ ఎవర్ బెస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్, వి నెవర్ లూజ్ ది హోప్. అంతేగాని మా సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం. భగవంతుడు నీకు మానవ రూపం ఇచ్చాడు. భగవంతుడు నిన్ను టీచర్ చేశాడు. భగవంతుడు నీ చేత చెప్పిస్తున్నాడు. ఏ రూపం అయినా సరే, ఇటు అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ థింగ్స్. ఆయన పలికిస్తున్నాడు. చాలా మందికి తెలుసో తెలీదు. సో మనం చెప్పే అవకాశం మనకుంది. చెప్పు. నేను అదే ఫాలో అవుతాను. నేను పొరపాటు చేసుకోను. చేస్తే నీ అదృష్టం, చేయకపోతే నా అదృష్టం. అదేంటి సార్ నేను చేయకపోతే నీకెలా? నీకు మళ్ళీ రెండోసారి చెప్పే అవకాశం నాకు ఇచ్చాడా భగవంతుడు కదా. ఐఎమ్ హ్యాపీ. అంతవరకే. అండ్ ఈస్ బాదర్డ్ అబౌట్ వెదర్ యూ డిడ్ ఇట్ ఆర్ నాట్. సో ద పాయింట్ ఈస్ అడాప్టబిలిటీ టు ఎవాల్వింగ్ టెక్నాలజీస్. సార్ ఈ వీడియో డెవలప్ చేయమన్నారు నోట్బుక్ ఎల్ఎంలో, అవసరమా? ముందు మనమే సంశయంలో పడతాం. మన చిన్నప్పుడు, మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు, మా చిన్నప్పుడు మా అమ్మాయి ఏది వండితే మేము అదే తినేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలతోటి హోటల్కి వెళ్తే వాళ్ళు నాన్న బుఫే సిస్టమ్ ఇస్ ది బెస్ట్ అంటే వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఇదివరకు మా అమ్మ అన్ని పెట్టలేదు కదా మాకు అన్ని కొన్నే. మేము అదే తర్వాత ఎక్కడికైనా సినిమాకి వెళ్తే ఒరే ఇంటికి వచ్చి వండుకుందాం రా అనేది మా అమ్మ. మా ఇంట్లో ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. పిల్లలమే 10-12 మంది, 15 మంది ఉండేవాళ్ళం. మా బాబాయ్ పిల్లలు వాళ్ళంతా. ఈ రోజు గట్టిగా పొద్దున్న సినిమాకి వెళ్తే అలసిపోయే రోజు వచ్చాయి. సినిమా చూసిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అలసిపోతారు. నాన్న ఇట్స్ టైమ్ టు బ్రేక్. ఏం బ్రేక్? వెళ్ళి వాడు వేసే ఆయిల్ తిని రాత్రేమో నిద్ర పట్టక. సో బట్ this is also equally good. So what I'm again and again saying that adaptability is very, very important to be understood. Okay. So coming back to the second important word, how to use the AI is very, very important. Ikkada you need to be creative. You must be innovative. నేను అలాంటి మన యాక్టివిటీస్ చేసాం. నేను మీకు ఒక రిక్వైర్మెంట్ చూపించాను. అంటే కొంతమంది మళ్ళీ చూసిన వాళ్ళు ఉంటారు, చూడలేని వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను ఆ స్క్రీన్ షాట్. సో నేనేం చెప్పాను ఇక్కడ? ఇక్కడ చూడండి. there are certain things which I am showing to you, which I showed you yesterday. Design your class. In the design your class అంటే గ్రూప్ వర్క్ ఇది బేసికల్ గా 1 week blended learning module. సో అక్కడ నాకేం కావాలి? ఈ బ్లెండెడ్ లెర్నింగ్ లో యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీ నాకు కావాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎలిమెంట్స్ ఐ రిక్వైర్డ్, అండ్ blended learning tools also I want to use. Got the point now? So AI మన రిక్వైర్మెంట్స్ ఇక్కడ రెండు విషయాలు. ఇట్స్ నాట్ అవర్ రిక్వైర్మెంట్ మ్యాటర్స్ అండ్ వీ వాంట్ టు గివ్ దెమ్ వెరీ క్లియర్ కట్ గైడ్లైన్స్ టు దట్ వాట్ నీడ్ టు బి డన్. Now going for the second one, going for the second prompt also we have explained to you. What is the second prompt? Demonstrate the power of well structured prompts. Prompt గురించి కూడా మీకు చెప్పాను నేను. So improve student engagement in online classes. Improve the student attendance. అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా చావుకి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా కారణాలు ఉన్నాయి. So what is said here, we had to mention role and we should give the context and we should give the proper output. Appude meeku AI is going to give the right answers. This is the example we did. And third one, how to improve the NAAC grades. What is the digital skill gaps among the faculty, declining admissions, ivi problems prati university, and iteration rate of the faculty,
ఫ్యాకల్టీ మూవింగ్ very fast to different institutions. So అక్కడ కూడా అంతే. Then I gave you certain options to you. So similarly, like use advanced technologies to think institutional vision. ఇప్పుడు right now you are there with us. So we have a vision mission statement. By 2030, it's going to change because AI has come to every place. So ఎలాంటి విజన్ ఉండాలి? So rewrite the vision for 2030, focusing on global competitiveness, 2020 practices and sustainability. తర్వాత స్టూడెంట్ అట్రిబ్యూట్స్, ప్లేస్మెంట్స్, ఇవన్నీ మ్యాటర్స్ కదా. మనం చదువుకుంటే ఉద్యోగం రాకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ చాలా విషయాలు బయటకు వస్తాయి. సో హౌ కెన్ వి క్రియేట్ ఇట్ అకార్డింగ్లీ వాట్ ఆర్ ది ప్లానింగ్ నీడ్ టు బి డన్? చూసారా, నేను చెప్పాను మీకు నేను. సో ద క్వశ్చన్ హియర్ ఇస్, సో వెన్ వి టాక్ అబౌట్ హౌ దీస్ ఫ్యాక్టర్స్, దీస్ పాయింట్స్ మ్యాటర్ అంటే when we integrate AI tools, AI and acquiring the competencies, not only for the teaching, learning, assessment and research, మనం ఏం చేయాలి? మన స్టూడెంట్స్ ని ఫ్యూచర్ రెడీ స్టూడెంట్స్ గా తయారు చేయాలి. అది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎవ్రీ టైమ్ హీస్ బీయింగ్ టెలింగ్. సో హౌ కెన్ వి క్రియేట్ దట్? మన వాళ్ళు ఏమంటాం, మనం ఇక్కడ చిన్న ఎగ్జామ్ మాట చెప్తున్నాం, సార్ మన సిలబస్ అలాగే ఉంది, కరికులం అలాగే ఉంది. ఫైన్, సిలబస్ విల్ రిమైన్. దానికోసం నేను ఒక జోకులుగా చెప్పాను, దెర్ ఆర్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద పాస్ట్, విల్ బి దేర్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ యాజ్ ఎ టీచర్, వెదర్ ద ప్రైవేట్, డీమ్డ్, పబ్లిక్, సెంట్రల్, స్టేట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ట్రై టు అడ్జస్ట్ విత్ దోస్ ప్రాబ్లమ్స్. ఎవరికి రెడ్ కార్పెట్ ఉండదండి. So when we are learning something, I think we should approach that way. నేను ఎంటెక్ స్టూడెంట్స్ చెప్తున్నాను, అంతేగాని నా వరకు నేను నా సెమిస్టర్ కంప్లీట్ కాదు. ఈ టాపిక్ తోటి ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు మార్పు వస్తోంది మార్కెట్ లో. AI is going to have all the database. అది మధ్యలో వారానికి ఒకసారి చెప్పండి, 10 రోజులకు ఒకసారి చెప్పండి, వాళ్ళని చదువుకోమని చెప్పండి. మీరు చదవద్దు. Stop teaching, start facilitating. AI is going to provide that. అది మన AI నేర్చుకోవడంలో ఉన్న అవసరం. ఓకే, సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ తో we are going to take the notebook LM. In the notebook LM, we told some of the things very clearly, that notebook LM is a chat GPT for your own restricted data. First point. Second very important point is, నోట్బుక్ LM తో యూ కెన్ క్రియేట్ ఇంటరాక్టివ్ స్టడీ గైడ్స్. సో ఇక్కడ నేను 3 ఆప్షన్స్ మీకు రాశాను. ఫస్ట్ వన్ ఇస్ ఎ యూస్ కేస్, సెకండ్ వన్ ఇస్ ఎ ప్రాక్టీస్ ప్రాంప్ట్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, irrespective of the subjects, should learn the technique of getting these 3 things. నిన్న కూడా చూడండి సార్, చాలా మంది అడిగితే, సార్ ప్రాక్టీస్ ప్రాంప్ట్ ఎలా రాయాలి సార్? నాకు నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు చాట్ జీపీటీ చెప్తోంది ప్రాక్టీస్ ప్రాంప్ట్ ఎలా రాయాలో. అర్థమైందా మీకు? సో మనకి ఆప్షన్స్ ఉన్నాయి, మనం వేరే వాళ్ళని అడగక్కర్లేదు. అడిగితే ఏమో మనకు సరిగా వచ్చింది అనుకుంటారో, రాదనుకుంటారో. 2 విషయాల్లో సిగ్గుపడకూడదండి, మీకు తెలుసో తెలీదు. తినేటప్పుడు సిగ్గుపడకూడదు, నేర్చుకునేటప్పుడు సిగ్గుపడకూడదు. రాని విషయాన్ని ఇంట్రెస్టింగ్ అడగాలి. ఓకే, సో తినేటప్పుడు అంతే. ఓకే, సో మై పాయింట్ ఈస్ దట్ ఇంటరాక్టివ్ స్టడీ గైడ్. సార్ నేను ఒక టాపిక్ టీచ్ చేస్తాను, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాంట్లో ఒక కంటెంట్ ఉంది. హౌ కెన్ వి క్రియేట్ ఎన్ ఇంటరాక్టివ్ స్టడీ గైడ్? ఆస్క్ ద సిస్టమ్. సో సెకండ్ పాయింట్ ఏం అడగాలి? కెన్ యూ సజెస్ట్ మీ ద టీచింగ్ అప్లికేషన్? ఐఎమ్ టీచింగ్ ఇన్ ఏ స్టేట్ యూనివర్సిటీ, విచ్ ఈస్ ఇన్ రూరల్ కాలేజ్ ఆర్ అర్బన్ కాలేజ్. మీరు ఇవన్నీ రాయండి and provide me some 2 probable options where I can able to implement. అది మీకు 2 రాష్ట్రాలు ఇస్తుంది. అందులో ఏది ఇంప్లిమెంట్ చేయగలగాలి, యూ టేక్ ఏ కాల్. నెక్స్ట్ సైకిల్లో నాలాంటి వాడు, మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆల్రెడీ మా అందరికీ ఓరియంటేషన్ ఇచ్చారు, ఏఐలో ఏం అడగాలి అని చెప్పి, నాక్ లో ఏం ఉండాలి అని చెప్పి గైడ్ లైన్స్ లో. సో ద పాయింట్ ఏంటంటే, దీన్ని ఎలా చేసాం? అవును సార్, నేను ఏఐ వాడాను సార్, ఈ రాస్తా వచ్చింది, ఇలా వచ్చింది, ఇది ఇంప్లిమెంట్ చేశాను. That gives a credibility to you. Sorry, your management may not understanding that.
యువర్ సీనియర్ మేనేజ్మెంట్ మే నాట్ బి అండర్స్టాండ్. మీకు బెనిఫిట్ అవుతుందా లేదా, అది కావాలి. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. సిమిలర్లీ, we can use the notebook LM for research assistant and source synthesis. We can use the notebook LM for lesson planning and content creation. We can use the notebook LM for personalized learning and concept explanation. We can use the notebook LM for debate and critical thinking development. ఇది ఒక 5 మాత్రమే రాశాను ఇక్కడ. దగ్గర దగ్గర 150, 160 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఇంకో డౌట్, సార్ ఇంత బిజీ టైంలో ఎలా నేర్చుకోవాలి? ఏం లేదండి, ఇంత బిజీ టైంలో కూడా పొద్దున మనం లేస్తున్నావా, కాఫీ తాగుతున్నావా, రాత్రి నిన్న పొద్దున్న టిఫిన్ చేశాను, ఇవాళ టిఫిన్ మానట్లేదు కదా, తిన్నాం కదా, మరి కరెక్ట్ గా 1:30కి మా హుసేన్ గారు లంచ్ టైం మంచి ఇలా అంటాడు. ఒకసారి లంచ్ ఇస్తారు కదా, లంచ్ బాగుంటుంది, లంచ్ తింటాం కదా, మళ్ళీ 3:30కి టీ, తర్వాత 5:30కి స్నాక్స్, ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రాత్రి 8 గంటలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఎందుకు చేయం? విద్యార్థులకు ప్రధానంగా చెప్తున్నాను, మేము అరగంటే టైం కేటాయించగలం రోజులో, మీరు అట్లీస్ట్ ఒక 4-5 గంటలు కేటాయించాలి. తక్కువ పడుకోండి, రాత్రిపూట చాలా తక్కువ పడుకోండి, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఏఐని ఎంత బాగా మీరు మాట్లాడగలిగితే అంత బాగా మీకు రిజల్ట్ ఏఐ ఇస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో భాగంగా yesterday what we have done, so few things we did with the AI. Number one is we uploaded the content, then we converted into the language, then of course we generated the audio overview, and there is audio overview, it's like a podcast. సో కాన్సెప్ట్ చాలా కఠినంగా ఉంది, మనం పదే 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 చెప్పినా సరే పిల్లలకి అర్థం కావట్లేదు. సో యూ కెన్ క్రియేట్ ఎ పోడ్కాస్ట్. మళ్ళీ ఈ పోడ్కాస్ట్ కూడా ఫర్దర్ గా మార్చుకోవచ్చు, అవన్నీ తర్వాత చెప్తారు, మా టీం చెప్తారు, అన్ని నేను టచ్ అయ్యాను. ఓకే, లెట్ దెమ్ డూ దేర్ ఓన్, బికాస్ దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ దే ఆర్ ఆల్సో నీడ్ టు కవర్. వీడియో ఓవర్ వ్యూ అంటే మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ ని వీడియో చేస్తుంది, నాట్ ఫర్ వీడియో డెవలప్మెంట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడియో కంటెంట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇది ఒక చిన్న ఫోటో తీసుకోండి, మీకు చిన్న విషయం చూపిస్తాను. As far as the video content is concerned, there are two sets of applications are available. So one set of the application is, these are the non-AI based tools for developing the video e-content. అది మా టీమ్ మెంబర్, ఐ థింక్ డాక్టర్ చంద్ర ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుమారో. OBS స్టూడియో కానీ ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్స్. దాంతో వీడియో కంటెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ హౌ దట్ వీడియో కంటెంట్ గోయింగ్ టు బి డిసిమినేటెడ్, హీఈస్ గోయింగ్ టు టెల్. ఓకే, సో వీడియో డెవలప్ చేయడం పెద్ద విషయం కాదు, దాన్ని యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వాట్ ఆర్ ది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ నీడ్ టు బి ఎన్షూర్డ్, విల్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ. These are the AI tools. These are the AI tools for developing the video content. ఇందాక చెప్పినవి non-AI tools. So these are the AI tools. And for the benefit of our online participants, I will copy this one in your chat box, in their chat box. That's right. And I'm going to show you.
These are the AI tools. These are the non-AI based tools which will be facilitating you to develop the content. Okay. So coming back to Notebook LM, and so here actually there are three options we explored, and the last one which is very interesting to me is a mind map. So mind map is again another very important, interesting tool which creates a visual summary of your uploaded documents, showing the core topics and their related ideas in an interesting, interactive branching diagram. Its primary significance is to transform complex textual information into more intuitive, digestible, and interactive format. సార్ ఇంతకు ముందు ఎలా చేసేవారు సార్? మీ అందరికీ మళ్ళీ డౌట్. ఇంతకు ముందు this is the way we used to create there are, yes, whatever you could able to see. So first of all, you need to understand that and generate the mind map or a concept map for the benefit of our friends. I'll copy it in the chat box. So my colleague is going to cover that how to create a mind map very effectively. So my part is to cover the notebook LM and he'll be covering that. So these are the options are available which we could able to use it. దీంట్లో ఈ టైంలో చాలా కష్టపడేవాళ్ళం మనం. ఇంత ఇంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు అండ్ నౌ ద థింగ్స్ విల్ బి మచ్ ఈజియర్. ఎలాగా నిన్న మనం చేసి చూసాం. ఐఎమ్ ఓపెనింగ్ ద నోట్బుక్ LM. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ విత్ యూ ఆల్. సో this is what actually I have done yesterday, Indian knowledge system, because the output I have used in Telugu. So what happened, whatever output it is coming in, the output is in Telugu only. Okay. So, and if I want to generate a mind map, I think already I have done it. So see, when I click on the mind map, what is the advantage we are all having it? Now you see, it has generated a mind map. Now the mind map is come, and it is like extensions also you can provide. But what is the beauty of the system is I can download this map. I can insert in my PowerPoint presentation also. But what is more important to me is if I want to know definition and the scope, if I click on the definition and the scope, what is the prompt it is coming? Discuss what the sources say about the definition and scope in the larger context of Indian knowledge system. Telugulo enduku vastundi? Since our output I selected as Telugu, so the mind map has been created and mind map is getting. So ikkada oka vishayam chusaru ledo, when output is coming in Telugu, for no doubt. And here you can see IKS అనేది భారతీయ దేశం యొక్క పురాతన మరియు సాంప్రదాయక జ్ఞాన భండారాలను సూచిస్తుంది. So where this has been referred, you see, the original reference was made in English and it has taken the original document. ఇది AI యొక్క పవర్. ఇదే మీరు మామూలుగా చేయండి, it takes lot of time for us. తర్వాత the entire data, whatever it is coming, you can copy it and you can create a folder. Then and the entire folder was connected with your Moodle. నేను ప్రతిదీ అప్లోడ్ చేయను మా Moodle. What I do, I create a folder. For example, 4th నాడు నా క్లాస్ ఉంది, 4th December. 4th December, there are 2 videos and 2 articles and 1 activity I want to give. ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే ఒక గూగుల్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఫోల్డర్ ఓపెన్ చేసి ఇవన్నీ అందులో సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఆ లింక్ నా Moodle లో పెడతాను.
ఎందుకు? So I think this is again everybody wants to. This is a digital skill. So in the classroom, before coming to the class, my students can able to access, and they can able to download it and they can watch it. They cannot delete it. Number one. Second, క్లాస్ చెప్పడానికి ముందు సడన్లీ నాకేదో కొత్త ఐడియా వచ్చింది. ఇమీడియట్లీ ఐ ఓపెన్ దట్ ఫోల్డర్ అండ్ ఐ యాక్సెస్ దట్ ఫైల్స్ అండ్ అప్డేట్ దట్ ఫైల్స్. ఒకటి. తర్వాత వెన్ ది స్టూడెంట్స్ ఓపెన్ ఇన్ ద Moodle, they always get the latest information. సెకండ్ పాయింట్, క్లాస్ చెప్తున్నప్పుడు ఇట్స్ ఇటరేటివ్ ప్రాసెస్. సడన్ గా ఏదో స్ట్రైక్ అవుతుంది, అరే ఈ ఐడియా కూడా బాగుంది. సో ఐ యూస్ టు టైప్ ద క్వశ్చన్స్ దేర్ ఇన్ ద డ్రైవ్ ఇట్ సెల్ఫ్, ఆ ఫోల్డర్ లో. సో వెన్ దే గో బ్యాక్ హోమ్, when they open my professorksrinivas.in, when they click on 4th December, they could able to see whatever the latest one which I provided. ఒక్కొక్కసారి వీడియోస్ అప్లోడ్ చేస్తాం, వీడియో లింక్. సడన్ గా మనకి మంచి వీడియో దొరుకుతుంది, అంత మంచి ఆలోచన వస్తుంది. Immediately I will update there. So the students will going to get the updated information. అందుకని మీ అందరికీ కూడా చెప్పాను, whenever you are sharing some work with us, put one open one Word file, save all the screenshots, save the file with your name and prefix the things and upload. అప్పుడు మీకు ఈజీ, మాకు ఈజీ. సో దిస్ ఈస్ అబౌట్ ది మైండ్ మ్యాప్. హౌ మెనీ ఆఫ్ యూ ట్రైడ్ ఎస్టర్డే? డన్. మేడం గారు మీరు ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, తర్వాత మనం ముందుకు వెళ్దాం. అండ్ ఐ రిక్వెస్ట్ ది ఆన్లైన్ పార్టిసిపెంట్స్ ఆల్సో, spend some 5 minutes on, everyone open the laptop or sit with the people.
Okay. So I want to know the output from the online participants. Please confirm. Fine. Let's go back to Notebook LM once again. Now there are other. There are very interesting. Can I have attention, please, all of you? Okay, one notebook you have generated. Sorry, one this concept map you have generated. But there are four other important examples I showed you, I gave you on the screen. And whenever you find time, please cite. Let me tell you one concept mapping for complex topics. That is the requirement. What is the use case? Break down difficult subjects into interconnected ideas for better understanding. What is the practice from? This is a practice from. Create a mind map from the notes on this. Basically, we talk about the World War II, socio-economic, political reasons. And what is important? Teaching application. And this process helps students visualize relationships between the concepts. అర్థమైందా? సో ఈ విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మల్టిపుల్ థింగ్స్ యూ థాట్ ఆఫ్ ఇన్ యువర్ ఓన్ డిసిప్లిన్. అది ఏఐ చెప్పదండి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వేర్ ఐ బిన్ సేయింగ్ దట్ హ్యూమన్ టీచర్ విత్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్. ఈ ఆలోచన మీకు రావాలి. ఇవి నాకెలా వచ్చాయి? ఆ విధంగా మీకు రావాలి, వస్తాయి. మనం రెగ్యులర్ గా దాని మీద ఆలోచిస్తుంటే వస్తాయి. అలాగే ప్రాజెక్ట్ దెన్ అంతర్ వన్ help students outline essays and research project by structuring their thoughts. Students thoughts ni structure cheyadani there is an option. Alage we can have interactive lecture summaries we can create. We can do debate and discussion preparation, brainstorming, chala undi. But avanni tarvata cheyadam ante anni avvu kabatti. So there are other things, there are two interesting options which we will work out. We have a further connection to that. There is a facility called briefing document. Okay, there is a facility called briefing document, and we'll try to see that what is this briefing document and what it is, what is expected to be done with this briefing document. So I'm going back. I click on Studio. It go back to this. Where do I found the briefing document? You can see on the right side there is a menu. In this menu you find reports. In the report you find there are several options are available. One of the option is to prepare a overview of your sources featuring key insights and the quotes. Malli, this process facilitates the learners to learn easily and effectively. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? అంటే చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ఇవన్నీ అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎందుకు? అందరూ ఒక రకంగా ఉండవు. మన లెర్నింగ్ పేస్ వేరేగా ఉంటుంది. మన మీద ఉన్న ప్రెషర్స్ వేరేగా ఉంటాయి. అండ్ మెనీ కండిషన్స్ విల్ వ్యారీ. ద పాయింట్ నేను ఏం చెప్తానంటే, సో వెన్ వి ఫెసిలిటేట్ సంథింగ్ విత్ ఎ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఈ రోజు వర్షం వల్ల చాలా మంది రాలేకపోయారు. అరౌండ్ 24 or 25 అటెండింగ్ ఆన్లైన్. See, they're all sitting comfortably at home and attending this workshop. A flexibility unda leda? So once we create the flexibility, learning happens. దానికి మా స్టూడెంట్స్ పెద్ద ఉదాహరణ. క్లాస్ ఖచ్చితంగా సార్ మీ అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? నేనేస్తాను అటెండెన్స్. ఎవరు స్టూడెంట్ వచ్చాడు, ఎవరు రాలేదు, తర్వాత మా క్లాస్ లో మిస్ అవ్వరు. తర్వాత ఇది మన ఏమిటంటే క్యారెక్టరిస్టిక్ అప్రోచ్. ఐ నెవర్ సెడ్ నువ్వు రాలేదా, ఇట్స్ అప్ టు యువర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. నువ్వు కాపీ చేసి ఇచ్చావా, ఇట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. ఒకసారి మీకు చెప్పాను, ఇవాళ నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసైన్మెంట్ ఇచ్చాను, 10% కాపీయింగ్ ఈజ్ ఓన్లీ అలౌడ్ అన్నారు. బియాండ్ 10% అంటే 20% కాపీయింగ్ కనపడింది అనుకోండి, 2 marks విల్ బి అవుట్.
ఒక ఆయన పెద్ద ఆయన వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడు. మా అబ్బాయి మంచిగా కాపీ చేసేసి మంచి బైండింగ్ చేసి అట్టలేసి పైన కింద తీసుకొచ్చి సబ్మిట్ చేశాడు. దాన్ని కొట్టేసి సింపేసి అవతల పడేశాను. అంటే పాపం ఏం లేదు, 100% కాపీ సార్. 100% కాపీకి నీ బుర్ర ఎందుకు? దీన్ని వాడు, చాట్ జీపీటీ వాడు. అప్పటికే చెప్పాను ప్రాంప్ట్ పట్టరాలేదు. వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడు. ఎక్కడున్నాయండి మీ గైడ్ లైన్స్ లో? ఐ సెడ్ హెల్ విత్ యూ. ఇంటర్నల్ మార్క్స్ లో నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు 40 మార్కులు ఇంటర్నల్స్ ఉన్నాయి. అందులో నేను మీ అబ్బాయి చదువు కోసం అంటూ ఆయనకు ఒక అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తే, సార్ మీరు కొట్టలేదు సార్ వాడిని, 2 పీకేసి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమైందా? మనం కన్విన్స్ చేయగలగాలి. నేనేం చెప్పానంటే, సార్ చదువుకు రమ్మని చెప్పాను. మీ బాధ్యత అని చెప్తుంటే, అవును నా బాధ్యత ఏంటి? నేను ఎంత బాధ్యతో నువ్వు అంతే బాధ్యత. I come 10 steps towards you, you come 10 steps towards me. We will make this course interesting. It's not my job, it's not your job. It's our job. అంటే ఇప్పుడు ఇలాంటి బ్రీఫింగ్ డాక్యుమెంట్ పెడితే వాట్ హీ విల్ లెర్న్. ఇదన్నమాట కాన్సెప్ట్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది బ్రీఫింగ్ డాక్యుమెంట్ అండ్ ఏ బ్రీఫింగ్ డాక్యుమెంట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్. నాతో పాటు మీరు కూడా జనరేట్ చేయండి, వింటూ ఉండండి. ఇది ఎలా అంటే, మీరు బాబా రామ్దేవ్ యోగా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? వీడియోలో చూసారా? బాబా రామ్దేవ్ చెప్తూ ఉంటాడు, నేను అలాగే బాబా రామ్దేవ్ చెప్తూ ఉంటాను. మిగతావి చెప్తాను నేను మధ్య మధ్యలో. ప్రాక్టీస్ మాత్రం చేస్తూ ఉండాలి, అంతేగాని వినేసేసి కుదిరితే కాదు. వినాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. చూడండి, ఆల్రెడీ వచ్చింది బ్రీఫింగ్ డాక్యుమెంట్ హెస్ కమ్. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ బ్రీఫింగ్ డాక్యుమెంట్, సీ వాట్ హ్యాపెన్స్ హియర్. భారతీయ జ్ఞాన వ్యవస్థలో సో కార్యనిర్వాహక సారాంశం, భారతీయ జ్ఞాన వ్యవస్థ ఒక విశ్లేషణ. ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను, ఒకటి కాదు, మీరు 100 డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, అంటే 50 ఫెసిలిటీ. సో ఇట్ ప్రొవైడ్స్ ఎ నైస్ బ్రీఫింగ్ డాక్యుమెంట్ టు యూ. చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ బ్రీఫింగ్ డాక్యుమెంట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇట్ వుడ్ బి ద పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఆల్సో. ఇందులో 1% అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ వచ్చు కదా. మనం అందరం ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ వచ్చండి. ఏమొచ్చు మీకు? అవేర్నెస్ అయితే ఉంది. ఆ అవేర్నెస్ ని కన్వర్ట్ చేయాలి ప్రాక్టీస్ గా. సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ ఏ ప్రాక్టీషనర్, యువర్ ఫ్లో విల్ బి టోటలీ డిఫరెంట్, యువర్ కాన్ఫిడెన్స్ విల్ బి డిఫరెంట్. మీరు ప్రాజెక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, మీరు ధైర్యంగా చెప్పండి. మీరు పీపీటీ రాసిన పీపీటీని ధైర్యంగా చదవాలి. మన వాళ్ళు చదువుతారు ఏమిటో పీపీటీ. సరే, చదవడం కూడా అవసరమే కాదని చాలా వరకు ప్రాజెక్ట్స్ లో చెప్తుంటారు పిల్లలకి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేమంటే చదవాలి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి. మీరు చదవాలి, చదవద్దండి. ఏదో టెక్నాలజీని చదవడం కోసం వాడవద్దు పీపీటీ. అది చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. సో దిస్ ఈస్ అబౌట్ ది బ్రీఫింగ్ డాక్యుమెంట్. చేయండి, కంప్లీట్ చేయండి. Then after completing the briefing document, I'll be taking to the next step. మీకు మన లోకల్ పే చేశారు కాబట్టి అది మన లోకల్ కన్వీనియన్స్. 55 + 2 57. అది మన 2 రోజులు అది నేను మీకు పే చేస్తాను సార్. యాక్చువల్ మీరు ఎక్స్పెక్ట్ చేసి అంతే సార్. ఇంకేం ట్రైన్ చేయాలా? ఫ్లైట్ చార్జెస్ ప్లస్ హోమ్ నుంచి మూవీ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి మన తిరుపతి ఎయిర్పోర్ట్ సరే, న్యూఢిల్లీ నుంచి రైట్. మీకు బ్యాంక్ డీటెయిల్స్, కెనరా బ్యాంక్ ఇచ్చాను, అదే బెటర్. ఓకే, సో ఐ థింక్ మెనీ ఆఫ్ యూ మస్ట్ హావ్ డన్ ఇట్. బట్ దెర్ ఈస్ ఎనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది ఓన్లీ బ్రీఫింగ్ డాక్యుమెంటే వచ్చింది. There is another facility which is very, very, very much interesting, is called study guide.
ఒక్కసారి స్క్రీన్ కి చూడండి. there is an option called study guide. Study guide is again an interesting thing where it provides some brief thing and some short answer questions, essay questions and glossary of the terms. కింద మీకు 3 ప్రాంప్ట్స్ రాశాను చూడండి. Okay, so when we use the study guide, it generates the basic క్వశ్చన్స్. అదే మనకి అడ్వాన్స్ లెవెల్ కావాలంటే ప్రాంప్ట్ రాసుకోవాలి, అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే ప్రాంప్ట్ రాసుకోవాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ క్వశ్చన్ కావాలంటే ప్రాంప్ట్ రాసుకోవాలి. ముందు బేసిక్. సో ఇక్కడ అర్థమైందా? సో ఏఐ సిస్టమ్స్ కెన్ వర్క్ అప్ టు సర్టన్ లెవెల్. మీ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది, ఎందుకంటే మనం వీఆర్ ది టీచర్స్ అండ్ వీ కనెక్ట్ విత్ ద స్టూడెంట్స్. మనం ఇంతవరకు అప్లికేషన్ లెవెల్ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు, బారింగ్ ఇంజనీరింగ్, తర్వాత కొన్ని డిసిప్లిన్స్, మెడికల్. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్లికేషన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎక్స్పీరియన్షియల్ లెవెల్ ఖచ్చితంగా ప్రమోట్ చేయమంటాం. మన క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఒక 5-6 ప్రాంప్ట్స్ ఉన్నాయి, సరదాగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ విల్ డూ, విల్ గో టు ది we go to the notebook LM. When we go to the notebook LM, we click on the reports. Then there is an option called study guide. మిగతావి నేను అన్ని చెప్పట్లేదు. ప్రతిరోజు చూడండి, ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ క్రాఫ్ట్ రిపోర్ట్స్, పాలసీ బ్రీఫ్ తయారు చేసుకోవచ్చు, నెరేటివ్ ప్రపోజల్ తయారు చేసుకోవచ్చు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయినర్ యూ కెన్ ప్రిపేర్, ఇన్ఫర్మేటివ్ ఎస్ఐ యూ కెన్ ప్రిపేర్, ఎన్నో చేయొచ్చు. అంటే వీఆర్ ఇన్స్టిగేటింగ్ టు యూ. అంటే ఒకసారి మీకు చింగారి జిల్లాకే చూడది అంటారు హిందీలో. సో మీరు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మీకు ప్రాంప్ట్స్ కనపడుతున్నాయా? ఇది ఎక్కడైనా ఆల్రెడీ రాసున్నాయి అనుకుంటున్నారా? లేదు, నేను సొంతంగా తయారు చేసుకుని నేను ముందు వాడతాను. మా డిపార్ట్మెంట్ లో మా స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, దాని తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ మీతో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చెప్తాం, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా చెప్తాం, కానీ తక్కువ చెప్తాం. ఆ విధంగానే మీరు కూడా మంచి ప్రాంప్ట్స్, ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ఉంది, గూగుల్ క్లాస్ రూమ్ గ్రూప్ ఉంది, ఇవన్నీ ఈ దగ్గర ఈ రోజు నా దగ్గర ఒక 10,000 ప్రాంప్ట్స్ ఉన్నాయి. టీచింగ్ నుంచి రీసెర్చ్ వరకు, కంప్యూటర్ సైన్స్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, తర్వాత అన్ని ఆల్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ మేము కలెక్టివ్లీ చేసుకుంటాం మా గ్రూప్స్ లో. మీరు కూడా పార్ట్ ఆఫ్ మై గ్రూప్ ఓన్లీ. వెనెవర్ యూ కమ్ అక్రాస్ అన్ ఎక్సలెంట్ థింగ్ విచ్ యూ గాట్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్, షేర్ చేయండి. చాలా మందికి డౌట్, మళ్ళీ షేర్ చేస్తే మన ప్రాంప్ట్, నా బుర్ర నాదే, మీ బుర్ర మీదే. ప్రతి మనిషికి భగవంతుడు ఒకటి ఇచ్చాడు, ఆ పరిధిలోనే మనం పనిచేస్తుంటాం. సో మనం చెప్పే కొద్దీ మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన అప్రోచ్ పెరుగుతుంది నలుగురితో. మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఆయన 94, ఒక ఆయన 89, ఒక మేడం 89. సారీ, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను వాళ్ళకి. గడిచిన 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. వాళ్ళు ఒక ప్రాంప్ట్ రాశారు ఈ మధ్యలో. అంటే మనకి డౌట్ కదా, సార్ ప్రాంప్ట్ రాస్తే మా ప్రాంప్ట్స్ వేరే వాళ్ళు కాపీ చేసేస్తారేమో, మనకున్న పెద్ద ప్రధానమైన సమస్య అది. ఆయన ఒక 5 ప్రాంప్ట్స్ రాస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఒకసారి టెస్ట్ చేద్దాం అసలు ఈ ప్రాంప్ట్ యొక్క వ్యాలిడిటీ ఏమిటో. నాకు తెలుసు దట్ ఐ సెంట్ దిస్ ప్రాంప్ట్స్ టు ChatGPT, Gemini, Grok. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క ప్రాంప్ట్ కి 10,000 రూపాయలు ఆఫర్ చేశారు. 4 లైన్ల ప్రాంప్ట్. ఒక 94 సంవత్సరాల యంగ్ మ్యాన్, గుర్తుపెట్టుకోండి, ఆయన చిన్న చెత్తగాడు కాదు. అందరూ ఒక ఆయన మా మేనేజ్మెంట్ ప్రొఫెసర్ గారు, మా రెడ్డి గారు లాగా. 94 అండి. అంటే ఎంత షార్ప్ గా రాశాడు చూడండి. 10,000 రూపాయలు ఓ 4 లైన్స్ కా. అలాగే గ్రాక్ వాడు 20,000 ఇస్తా అన్నాడు. మేడం గారు ఫిజిక్స్ తో ఏదో ఎకనామిక్స్ మర్చిపోయాను, ఆవిడ రాసిన దానికి కూడా ఒక్కోదానికి 5,000 రూపాయలు ప్రాంప్ట్ ఇస్తా అన్నారు. అంటే ఒక ప్రాంప్ట్ వాల్యూ 5,000 అమ్మా. అంటే ఈ సిస్టమ్స్ లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి
వన్ ఆఫ్ ది వే 94 ఏళ్ళ వాళ్ళు, 89 ఏళ్ళ వాళ్ళు రాస్తే ప్రాంప్ట్‌కి 10,000 వస్తే, వారికన్నా మీరు ఎంత చిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కలిపి. నేనేమంటానంటే శరీరానికి వయసు, బుద్ధికి కాదు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు ప్రతిరోజు. అసలు ముందు క్లాస్‌కి రాగానే ముందు ఆవిడ తప్పట్లు కొడుతుంటది ఇలాగ. మేడం ఏంటంటే, "సార్ వి ఆర్ ఎంజాయింగ్ సార్" అంటుంది. అది కూడా ఎప్పుడు? ఉదయం 3-4 మధ్యలో. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అస్తమానం రావు. అందరికీ అవకాశాలు రావు. నాకు అలాంటి వాళ్ళు ఇద్దరు దొరికారు విద్యార్థులు. ఏదో మారీచుడు రావణుడికి చెప్పిన స్టోరీ లాగా. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. సో యూ మస్ట్ బి వన్ అమాంగ్ దెమ్. మీ పేరు కూడా చెప్తా తర్వాత. సార్ మాకు మేనేజ్మెంట్‌లో రెడ్డి గారు ఉన్నారు. వీఎస్‌యూలో. ఆయన అద్భుతాలు చేస్తారు. మేడం గారు ఉన్నారు. అద్భుతాలు చేస్తారు. మన శ్రీనివాస్ గారు ఉన్నారు. నేను చెప్పాలి. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు టేక్ యువర్ నేమ్స్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఐ యామ్ ఎ నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్. నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఆంధ్ర. ఐ స్పీక్ అక్రాస్. నేను చెప్తాను. సార్ ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. మీ మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఉన్నారు సార్ ఇద్దరు. అద్భుతాలు చేశారు వర్క్‌షాప్‌లో. మా కంప్యూటర్ సైన్స్ అని సార్ అద్భుతాలు చేశాడు. ఇది మాకు కావాలి. సో పీపుల్ మీరు మీరు ప్రేరణ అవుతారు. ఓకే. సో విత్ దిస్ నోట్ లెట్స్ గో టు స్టడీ గైడ్. క్లిక్ ఆన్ ద స్టడీ గైడ్. When you click on the study guide is getting generated. చూడండి, స్టడీ గైడ్ is getting generated. ఓకే. సో స్టడీ గైడ్ భారతీయ జ్ఞాన వ్యవస్థలో ఇక్కడ చూడండి, భారతీయ జ్ఞాన వ్యవస్థ ఓ అధ్యయన మార్గదర్శిని. లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, జవాబుల కరదీపిక. అంతేనా? కరెక్ట్ గా చదువుతున్నా తెలుగు? బాగుంది. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఏ ఫార్మెట్ క్వశ్చన్స్. ఓకే. ముఖ్య పద కోసం ఏమంటారా? ముఖ్య పద కోసం తెలుగులో అమ్మా కీవర్డ్స్. కీవర్డ్స్. ఓకే. సో ఇప్పుడు ఆన్ ది ప్రైమా ఫేసి, సిన్స్ ఐ నో ది కంటెంట్, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ suitable for the basic level of questioning. సో నాకు దీంట్లో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కావాలి, అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ కావాలి, ఎక్స్పీరియన్షియల్ లెవెల్ క్వశ్చన్స్ కావాలి. దానికి మీకు ఈ ప్రాంప్టింగ్ కాపీ చేస్తాను, మీరే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ మూడు ఐఎమ్ కాపింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కాపింగ్ దీస్ 3 క్వశ్చన్స్. మన హుసేనయ్య గారు కాపీ చేయండి అన్నారు. సో ఐ కాపీడ్ ఇట్. ఓకే. సో ట్రై చేయండి. ట్రై ఫర్ 10 more minutes, 5 minutes at least.
మీకు కూర్చోండి కూర్చోండి బోర్డింగ్ పాసెస్ కూడా పెట్టాను. బోర్డింగ్ పాస్ కూడా మీకు ఆ, మళ్ళీ ఇంక ఏం అడుగుతారో తెలియదు కదా సార్. టికెట్స్ బోర్డింగ్ అవుట్ తీసి ప్రింట్ అవుట్ తీసేసి ఏం చేస్తారు, ఒక సిగ్నేచర్ కూడా అదే చేంజ్ చేస్తాం. తర్వాత టికెట్స్ పైన కూడా ఒకసారి ఓ బోర్డింగ్ సిగ్నేచర్ చేంజ్ చేస్తాను సార్. సార్ అది ఈజీగా సార్ డన్. వాట్ ఈస్ ది అప్డేట్ మై ఆన్లైన్ ఫ్రెండ్స్? So there are three different ways the questions are being asked. Okay. So you can generate advanced level questions, application level questions. Now, the third one, the next one is very interesting and important to all of you. That is, you are teaching a paper like human resource development, data structures, networks, whatever it may be. Prepare a 1 week lesson plan with one experiential learning activity, keeping the institutional COs, POs in mind. అర్థమైందా? ఇది నేను చెప్పను, మీరే చేయాలి. అండ్ షో మీ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ వర్క్ షాప్ లో మీరు నేర్చుకున్నది ఏంటంటే, షో మీ యూస్ కేసెస్, ప్రాక్టీస్ ప్రాంప్ట్స్ అండ్ టీచింగ్ అప్లికేషన్. అంటే ఏముండాలి, మనం ఏ టాపిక్ అయితే చెప్తున్నామో దానికి కన్సాలిడేట్ అయినా ఉంటుంది, ఇండివిజువల్ వైజ్ అయినా ఉంది మన దగ్గర. సో దాన్ని ఎలా, దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి రైట్ ఎ ప్రాంప్ట్, దెన్ ఇట్ ప్రొవైడ్స్ ది ఇన్పుట్ టు యూ. ఆల్రెడీ 2 రోజుల నుంచి హుసేన్ గారు చెప్తున్నారు, సిఓ తెచ్చుకోండి, పిఓ తెచ్చుకోండి అని. ఓకే, తెచ్చుకొని ఉంటారు, ప్రాక్టీస్ చేయండి. లేదంటే మన వెబ్సైట్ లో ఉంటాయి ఇవన్నీ. Try this option, and for your benefit, I am copying this option instead of typing yourself. కొంచెం ఫాస్ట్ గా చేస్తే ఇంకా కొత్త కొత్త ఫీచర్లు చెప్తా. ప్రాక్టీస్ ప్రాంప్ట్. Good night, I'll real world scenario. Okay, okay. There is one important thing I forgotten somehow. I have already shared 3 possible prompt scenarios. One for generating advanced level questions, one for generating application level questions, and very importantly, a third prompt to generate one experiential learned question that connects the concept with the real world scenario. But kindly try these 3 things also, apart from other work. Electrical, electronics.
And whatever the task I am giving to you today, kindly keep one Word file and keep saving some of the screenshots, not all of the screenshots, in that file only. So at the end of the day, you are supposed to submit that. One thirty ki exam deta break. 1:30 ready. Uh, Requesting the participants, both online and offline, don't paste the output in the WhatsApp group. Paste the output in a Word file, save that file, and during the lunchtime, upload into the chat box, into the WhatsApp group. Don't paste it everything on the WhatsApp. Cesara? Okay. Uh, there is one more small additional thing. I'm just drifting from Notebook LM only, but some other information I'm going to share it with you. Uh, Let me share my screen with you all. Now, there is another challenge I'm giving to you. The challenge is the challenge is how to enhance the student engagement and assessment. Okay. So, whatever topic you are teaching, already for you, I made some practice prompts also for you. The theme is the idea behind, not theme idea I call. We can use AI tools to design balanced
and competency based assessments. Okay, because already we have seen. Now there is another way also approach need to be given. Look at first of all a small brief explanation here. Again, as I already mentioned to you, I divided them into three parts. One is a use case, second one is some practice prompts, third one is teaching application. Okay, so what is the use case? So auto generation of MCQs and HOTS, higher order thinking skills. I told you already. Questions using can ChatGPT, Notebook LM, Question Wall, and Quizzico. Question Wall is again very good. Note down this app. Question Wall and Quizzico. You try yourself. ChatGPT తో నేను చెప్పాను ఆల్రెడీ. నోట్బుక్ వెళ్ళి మనం ఆడుతూనే ఉన్నాం. And try with Quizzico and Question Wall. And here, what are the other things you can get? AI assisted rubric creation for essay or project evaluation. Tarvata, using AI to map assessment questions to Bloom's taxonomy level. Generating distractors and feedback for the quiz questions. Okay? మీ ఈ క్వశ్చన్ ఇంతవరకే మామూలుగా యూస్ కేసు చెప్పి వదిలేస్తాం, బట్ మీకోసం నేను ప్రాక్టీస్ ప్రాంప్ట్స్ కూడా చేసి తెచ్చాను. వాట్ ఆర్ ది ప్రాక్టీస్ ప్రాంప్ట్స్ ఆర్, బట్ హియర్ ఐ మేక్ ఇట్ జనరలైజ్డ్. సో క్రియేట్ 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ మీ టాపిక్, ఏదైతే మీరు టాపిక్ చెప్తున్నారో. ఇంక్లూడ్ 1 at each Bloom's level. Include 1 at each Bloom's level. Second practice prompt. Generate a rubric for assessing a group of projects on currently మీరు ఏ ప్రాజెక్ట్ స్టూడెంట్స్ కి ఇద్దాం అనుకున్నారో మనసులో ఐడియా ఉంది దాని మీద. థర్డ్ ఈస్ డిజైన్ ఏ షార్ట్ టెస్ట్ ఫర్ 2 MCQs, 1 కేస్ బేస్డ్. జనరల్ గా మన మేనేజ్మెంట్ లో కేస్ బేస్ ఎక్కువ వాడతాం మనం. 1 కేస్ బేస్డ్ అండ్ 1 అనలిటికల్ క్వశ్చన్ ఆన్ ద టాపిక్ ఆఫ్ మీ టాపిక్ మీద. లాస్ట్ వన్, suggest feedback comments for students scoring below average on this quiz. మామూలుగా మీరు క్విజ్ కండక్ట్ చేశారు, what type of things can be done? So these are the practice prompts. I am giving you all these things. Now coming to the teaching application, ఎలాగ దీన్ని కనెక్ట్ చేయాలి? So design assessment that balance factual recall and analytical and critical thinking. మళ్ళీ ఒకసారి మీకు అది గుర్తు చేస్తాను. So 40%, 40%, 20%. Factual recall, I propose 20%. Conceptual understanding, 40%. And 40% is for higher order thinking skills. గుర్తుందా? మళ్ళీ గుర్తు చేయాలా? సరే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. Look at this, what I have said. So this is what I told you on the first day and subsequently also n number of times. What did I say? Our assessment process, since we started using AI to teach interestingly, engagingly, interactively, to promote many things. So our assessment also need to change. So right now what has happened, 80% of the assessment we are doing the factual recall. బట్టి వాడు ఏదో 4 క్వశ్చన్స్ రాసేసి పాస్ అయిపోయి వాడు అలాంటి వాడు పాస్ అయ్యే ఉపయోగం. సో తర్వాత ఇంకో విషయం, సో వాట్ ఈస్ సెడ్ 40% షుడ్ బి గివెన్ టు హైర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సిస్టమ్ మారకపోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నానో మీకు చెప్తాను. అది కూడా అవుట్ ఆఫ్ 40 marks, 10 marks I am allocated for this purpose. ఈ 10 marks లో మంచి మార్క్స్ వస్తేనే ఇంటర్నల్ మార్క్స్ లో వాళ్ళు పాస్ అవుతారు నా క్లాస్ లో. అంతేగాని కాపీ చేసేసి పట్టేసి ChatGPT వాడేసి. సో ఇక్కడ చూడండి, 40% బియాండ్ రికాల్, ఎంఫసైజింగ్ ఎనాలిసిస్, అప్లికేషన్ అండ్ ఇవాల్యుయేషన్. దాని మీద ప్రశ్న ఇప్పుడు అడిగాను మీకు. సిమిలర్లీ సెకండ్ వన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. Yes, very important. Without conceptual understanding, you cannot move to the next level.
But only concepts understanding is not enough. Technical skills are very much required. Okay, so I give 40% there. So ikkada short answer. So basically we want to gas the understanding, critical thinking, argument construction, and ability to synthesize the knowledge. మీకు ఫస్ట్ రోజు చెప్పాను, రెండో రోజు కూడా చెప్పాను. ఈ రిక్వైర్మెంట్స్ ఏఐని అడగండి, అడగడం అలవాటు చేసుకోండి. ఏఐని ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ ప్రకారంగా అడుగుతున్నామో అది మీకు రైట్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఒకేసారి కాదు, మల్టిపుల్ యూ షుడ్ డూ ఇట్. దాని తర్వాత చేసిన దాన్ని ముందు అనలైజ్ చేయండి. పేపర్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ క్లాస్? ఈ లోపల చాలా మంది చాలా చెప్తారు, చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు ఈ దేశంలో. నేనేమంటానంటే మీకు నచ్చాలి ముందు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్, ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ కన్విన్స్ అదర్స్. సార్ ఎంసీక్యూలో ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు అన్ని రిలవెంట్ గానే ఉంటాయి ఆన్సర్స్. సో మీకు అది తయారు చేసి ఇస్తుంది కదా. ఎంసీక్యూ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఫార్మాట్ ఫ్యాకల్టీ కెన్ జనరేట్. బట్ ఎస్, యూ కెన్ గో ఫర్ అదర్ ఫార్మాట్స్ ఆల్సో. సార్ ఎందుకంటానంటే వెన్ దే గో ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్కి వెళ్తే దే డోంట్ ఆస్క్ ది క్వశ్చన్స్ టు బి రిటర్న్, దే ఆర్ ఆల్ మల్టిపుల్ చాయిస్. అక్కడ దే ఆర్ టెస్టింగ్ దేర్ హైర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అండ్ అప్లికేషన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాడు ఒక సినారియో చూపిస్తాడు ట్యాబ్ లో. సార్ even they know, I asked them, I will to ask them, I will prepare a question. Go and use ChatGPT. I will give you 48 hours of time. Come with a solution. And they never made it so. Even after using ChatGPT, they failed in developing such kind of solutions. What doing exactly? Absolutely. That's so very good. సో ఎందుకంటే మనం వాళ్ళకి అలవాటు చేస్తే సార్, ఇప్పుడు మొన్న నేను ఒరకిల్ కాదు, ఒరకిల్ అనుకుంటా, ఒరకిల్ గూగుల్లో నన్ను ఏదో వాళ్ళు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి పిలిస్తే సరే నన్ను ఫైనల్ ఏదో కరెక్షన్ చేయమన్నారు. లెట్ మీ టెల్ యూ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ప్రిపేర్డ్. అసలు మీరు 10 నిమిషాలు మీ ముందు ఆన్సర్లు పెట్టినా మీరు చూడలేరు సార్. అంటే అతనికి ఏం కావాలి? కాన్సెప్షన్ అండర్స్టాండింగ్ ఉండాలి. అర్థం చేసుకోండి అమ్మా, జాబ్ ఊరికే రాదు. మనకు రూపాయి ఇచ్చేవాడు ఇప్పుడు చాలా విధాలుగా ఆలోచిస్తాడు. సో కాన్సెప్షన్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్ని, ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ ఎలా చేయగలుగుతావు మా ప్రోడక్ట్ లో. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ అలైనింగ్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఆప్షన్. లుక్ ఎట్ దిస్. చెప్పండి, గో బ్యాక్ టు దట్ సేమ్ వన్. ఒక్క నిమిషం. हाँ इससे पहले जो मैंने बताया था ना, वही दिखाऊंगा मैं. बिल्कुल. अच्छा, ఇది క్వశ్చన్ వాల్ అండ్ క్విజికో. క్వశ్చన్ వాల్ అండ్ క్విజికో. సో ఇంకా మా వాళ్ళు చాలా చెప్తారు. ఇంకా జస్ట్ వెయిట్ చేయండి. ఇంకా రేపటి నుంచి మీ మీద ప్రహారం చేస్తారు, దండయాత్ర చేస్తారు మా వాళ్ళు ఈ టూల్స్ పెట్టుకుని. వెరీ గుడ్ టూల్స్. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఏంటంటే 3 రోజులు కాంటాక్ట్ సెట్ చేశాను కదా నేను. ఇంకా వాళ్ళు దండయాత్ర చేస్తారు, టూల్స్ ప్రకారం టూల్స్ చూపిస్తుంటారు. అద్భుతమైన టూల్స్, అసలు నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అన్ని టూల్స్ మేము వాడుతున్నాం అని. ఓకే, సో ద ఫస్ట్, సో ఇయర్ ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రాంప్ట్స్ చూడండి. టీచింగ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టీచింగ్ అప్లికేషన్ ఇస్ డిజైన్ అసెస్మెంట్స్ దట్ బ్యాలెన్స్ ఫ్యాక్చువల్ రీకాల్ విత్ అనలిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్. ఓకే. సెకండ్, rapidly produce test items align with the learning outcomes. 3, reduce teacher workload while maintaining question quality. చాలా అవసరం అది, మనం అంతా ఫీల్ అవుతున్నాం అది. 4, provide individual feedback automatically after the assessments.
ఈ ఇది మొత్తం ప్రాక్టీస్ ప్రాంప్ట్ యూజర్ కేసెస్ అప్లోడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. సో let me start with this one. I'll copy it. What I am asking here is, there is one interesting thing I want to know. Since I've been talking about the use cases, practice prompt and teaching application, I want each faculty, of course, you will execute this and then in already ready-made ga chesi ichanu kabatti execute chestar మీ subject. But what I want to know, your own practice prompt in your own subject. Please submit that. And with a small comment. దీన్ని ఎలా చేద్దాం అనుకున్నాం? That is more important. Go ahead. Your time starts now. 10 minutes.
కాదు, కాదు, కాదు. సార్ మీ ప్రాంప్ట్ దగ్గర నుంచి. నేను ఆల్రెడీ మీకు పైన ఇచ్చాను క్వశ్చన్స్, యూజ్ కేసెస్ ఆల్రెడీ ఇచ్చాను. సో ఫస్ట్ యూజ్ కేసులో అట్లీస్ట్ అందులో పాయింట్ నెంబర్ 3 అయినా చేయండి. సో ప్రాంప్ట్స్ ఆల్రెడీ మీకు ప్రతి దానికి 4 క్వశ్చన్స్ కి 4 ప్రాంప్ట్స్ ఇచ్చాను కింద. ఓకే, some of our friends are simply nodding the head. It means I can move further. There is one more interesting prompt case I'm going to show you on your screen. That is on interactive learning tools. Interactive learning tools. I used to teach this one for 90 minutes, but here I'm giving you only 10 to 15 minutes to execute this. So what is the concept I'm asking? Integrating AI tools to create interactive, engaging learning experience. Okay. Now look at the use case. Here actually I wish to bring the Edpuzzle. So you try once if you could able to do it. Otherwise in the afternoon after lunch I'm going to explain that. So using Edpuzzle to add interactive AI generated questions into your video. Okay. Second, creating AI enhanced Lumi modules for interactive activities. Lumi chapter Majano. And embedding formative assessment within the videos for active learning. And AI assisted narration or summarization of lesson content. So what would be the practice prompt? Idi chala keelakam. So the practice prompt is generate 5 interactive video quiz questions for a YouTube video on climate change. Meeku ఒక్క నిమిషం.
kindly mute yourself, please. Kindly mute yourself. I think I have already told you, gave a small activity on the first day, or maybe first day or second day. Yes. Very good. So here I had given you using Grok or Gemini or Chat GPT. You take a video and you write a prompt in such a way that we are requesting this system to summarize the YouTube video in bulleted points, highlighting the key takeaways, main topics covered, and any actionable insights. And one more request we are making through the prompting is keep it concise and structured. మీరు ఎవరు దీని ఆన్సర్ నాకు చెప్పలేదు అప్పుడు. ఓకే, చేస్తుంటారు. మళ్ళీ సరదాగా చేద్దాం. మళ్ళీ దీన్ని ఒకసారి మీకు ఆన్ చేసి ఇస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తాను. Summarize a YouTube video using AI. Right? I had sent you in the WhatsApp group. So this is the practice activity which I had given to you. So complete this first, then we'll go to the second part. The second part is this. So what are the questions I said? Generate 5 interactive questions for a YouTube video on climatic change. I made it general. Summarize this 10 minutes video in 3 key takeaways suitable for students. అర్థమైందా మీకు? సో ఈ విధంగా టీచర్ క్రియేటివ్ గా ఆలోచించగలిగితే చాట్ జీపీటీ ఇస్ ఎ బూన్. అంటే ఏఐ టూల్స్, నాట్ చాట్ జీపీటీ ఓన్లీ. దట్స్ ద రీజన్ ఐ సెడ్ దేర్ ఆర్ 3 ఆప్షన్స్. సజెస్ట్ ఎ సెట్ ఆఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్ ఆఫ్టర్ వ్యూయింగ్ ద వీడియో లెసన్. ఎందుకు అడగకూడదు మనం? ఓకే, మళ్ళీ అసెస్మెంట్కి వెళ్ళకండి. మా యూనివర్సిటీ అసెస్మెంట్ ఇలాగే చేయమంది, అలాగే చేద్దాం. చేస్తూ ఇది నేర్చుకుందాం. అలవాటు చేయడం చాలా అవసరం అండి. సడన్ అంటే మనకి అలవాటు అవ్వాలి, వాళ్ళకి అలవాటు అవ్వాలి. సడన్ గా వన్ డే ఇఫ్ ద యూనివర్సిటీ పాలసీస్ ఆర్ చేంజింగ్, దిల్ బి నో బడీ టు అసిస్ట్ us. And last one, convert the static lesson plan into interactive Lumi module with embedded quiz question. చెప్తాను. అంటే తర్వాత చూడండి, ఈ టీచింగ్ అప్లికేషన్. Develop video-based lessons that engage learners actively. Use embedded quizzes to monitor understanding in real time. Foster student participation even in the asynchronous learning model. This is what we want to achieve. And the last one, blended visual, auditory, and kinesthetic learning styles effectively. సో అంతే కదా, ఒక వీడియో చూస్తున్నాడు, దాంట్లో క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ని వాడు కనెక్ట్ చేస్తున్నాడు, క్లాస్ రూమ్ కి వస్తున్నాడు, యు ఆర్ కనెక్టింగ్ దట్ క్వశ్చన్ టు హిమ్. సో ది ఎంటైర్ ప్రాసెస్ దే ఆర్ ఎంజాయింగ్. ఇది ఎక్కడో ఓన్లీ థియరీ కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ప్రాక్టికల్ గా ఆల్మోస్ట్ ఏఐ ఇప్పుడు వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 to 12 years we have been using these models. నేను ఎందుకు చెప్తున్నాను, because since of all these activities I could able to travel comfortably. Things can able to happen because I often, ఎవరైనా గట్టిగా అడిగితే చెప్తాను, look at my COs, look at my POs, how I am transacting. You take the opinion from my students. If my students said no, లేదండి సార్ క్లాస్ లో థియరీ చెప్పాలి, నేను చెప్పను థియరీ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియరీ చెప్పను.
బేసిక్స్ చెప్తాను, బేసిక్ చెప్పను, అడ్వాన్స్ లెవెల్ అప్లికేషన్ నా రోల్ అదే. అండ్ ఇట్స్ బీయింగ్ హ్యాపెనింగ్ ఫ్రెండ్స్. అంటే నేనేం చెప్తానంటే ఒక్క రోజులో మార్పు రాదు, మనలో మార్పు తెచ్చుకుంటే ఈ మార్పు వస్తుంది. సో దిస్ ఆప్షన్ ఆల్సో ఐ విల్ బి సేవింగ్. ప్రాబ్లీ ఐ హావ్ నాట్ డన్ ఇట్ ఇన్ ది వాట్సాప్. ఐ హావ్ డన్ ఇట్ క్యా లేదు, ఫర్ బ్యాలెన్స్ కాంపిటీ లేదు, ఇది చేయలేదు, ఇది చేస్తాను, ఇది కూడా కాపీ చేస్తాను. దీన్ని కూడా సరదాగా ప్రాక్టీస్ చేయండి. What I am expecting from you is not only these prompts, and try to create a innovative environment. అంటే ఇది నేను చేస్తున్నాను ఇలాగా, ఏ నాకు ఇలా సపోర్ట్ చేస్తుంది, చేసిన దాన్ని ఐఎమ్ టేకింగ్ బ్యాక్ టు ద క్లాస్. మీరు మీ డిసిప్లిన్స్ లో ఎలా చేయొచ్చు. And if you get a good prompting like this, kindly share in our groups. The second one I'll be copying. And after this, a wonderful news for all of you. It's a lunch time. Practice prompt. Done. Friends, I think with this we'll be breaking for lunch. I request all the participants to please complete these activities as soon as we finish our lunch also. And we'll be meeting this platform at 2:15. And sir? 2:15. 2:15 we'll be meeting.